తెలుగు రాష్ట్రాల రైతులకు చాలా శుభవార్త ఇది. ఎందుకంటే వచ్చే సీజన్లో నీరు అందుతుందో లేదో అని తెలుగు రాష్ట్రాల్లో రైతాంగం అటు అధికార యంత్రాంగం కూడా టెన్షన్ పడింది. ఆ టెన్షన్కు ఇప్పుడు ముగింపు పలికింది తుంగభద్ర డ్యామ్, తుంగభద్ర ఆపరేషన్. అంటే ఈ నెల 9వ తేదీన తుంగభద్ర డ్యామ్కు సంబంధించి 19వ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే గేట్లు ఎత్తుతున్న సమయంలో ఈ విధంగా జరగడంతో డ్యామ్ చరిత్రలోనే మొదటిసారి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ యొక్క డ్యామ్ గేట్లు కొట్టిపోవడంతో దాదాపుగా తుంగభద్ర డ్యామ్లో ఉన్నటువంటి నీరు మొత్తం దిగువకు వెళ్ళి వృధాగా సముద్రంలో కలిసిపోతే రానున్న రోజుల్లో ఎలా అనే విషయం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని కలవరానికి గురి చేసింది. అయితే ఈ విషయంపై అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం దాదాపుగా నీళ్లు వృధాగా పోతున్నా ఏమి చేయాలో పాలుపోని స్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే తన యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. ముఖ్యంగా నీటిపారుదల రంగంలో సాంకేతిక నిపుణుడుగా పేరున్నటువంటి కన్నయ్య నాయుడును సంప్రదించి డ్యామ్కు సంబంధించిన విషయాన్ని వివరించి తక్షణమే అక్కడికి వెళ్ళి తగిన చర్యలు చేపట్టాలని, నీటి వృధాను అరికట్టాలని, రాష్ట్ర రైతాంగ ప్రజలను కాపాడాలని కన్నయ్య నాయుడును చంద్రబాబు నాయుడు కోరారు. దీంతో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి నీటి వృధా వెళ్ళాలంటే కనీసం ప్రస్తుతం ఉన్నటువంటి డ్యామ్లో ఉన్నటువంటి నీటి మొత్తంలో 60 టీఎంసీల నీటిని బయటికి వెళ్తే కానీ గేట్లు వేయడం సాధ్యం కాదని నిపుణులు తేల్చెప్పారు. అయినప్పటికీ కన్నయ్య నాయుడు తన అనుభవంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క స్టాప్ లాక్ గేటును ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి అప్పటికప్పుడు 3 ప్రధాన పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క క్రష్ గేట్ల నిర్మాణానికి అప్పటికప్పుడే డిజైన్ చేసి క్రష్ గేట్ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అయితే దాదాపుగా ముందు ఊహించిన దానికంటే డ్యాంలో ఉన్నటువంటి నీటిని పూర్తిగా తోడి వేస్తే కానీ అక్కడ క్రష్ గేట్ను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని సాగునీటి రంగం నిపుణులందరూ తెలియచెప్పారు. అయినప్పటికీ కన్నయ్య నాయుడు తనకున్న అనుభవంతో కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే దాదాపుగా 100 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ యొక్క క్రష్ గేట్ నిర్మాణానికి తన పక్కా ప్రణాళికతో ఈ యొక్క రాత్రి పగలు అటు అధికార యంత్రాంగాన్ని కార్మికులను రంగంలోకి దించి మొత్తానికి తుంగభద్ర డ్యామ్ విషయానికి సంబంధించినటువంటి టెన్షన్కు తెరదించారు. విజయవంతంగా 5 విభాగాలకు చేసినటువంటి ఈ క్రష్ గేట్లో మొదటి విభాగాన్ని శుక్రవారం సాయంత్రానికి అమర్చారు. మరి అలాగే శనివారం సాయంత్రానికి మిగిలిన 4 గేట్లను అమర్చి నీటిని వృధా పోకుండా ఆపారు. అంటే 60 టీఎంసీల వరకు ఖాళీ చేస్తే కానీ డ్యామ్ యొక్క క్రష్ గేట్ను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పినటువంటి నిపుణులు సైతం ఇప్పుడు కన్నయ్య నాయుడు సలహాలు సూచనలు వ్యూహంతో ఏకంగా 30 టీఎంసీల నీటిని పొదుపు చేసి మరో 30 టీఎంసీల నీటిని సముద్రానికి వెళ్లకుండా కాపాడగలిగారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ నీటి మట్టం స్థిరంగా కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు కురిస్తే మరో 30 టీఎంసీల నీరు కూడా ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్కు చేరే అవకాశం ఉంది. ఫలితంగా దిగునటువంటి ఈ యొక్క కర్ణాటకతో పాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి రాబోయే సీజన్లో నీటిని ఎలా వృధా పోకుండా కాపాడుకోకుండా పంటలను కాపాడుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడింది. ప్రస్తుతానికి నారా చంద్రబాబు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైన ప్రణాళికతో తుంగభద్ర డ్యామ్ గేట్లను పూర్తిగా మూసివేశారు. మొత్తానికి తెలుగు ప్రజలకు, తెలుగు రైతాంగానికి చంద్రబాబు యొక్క వ్యూహం, చంద్రబాబు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు డ్యామ్ యొక్క గేట్లు పూర్తి స్థాయిలో మూసివేశారు, నీటి వృధా అరికట్టారు. మొత్తానికి కన్నయ్య నాయుడుకు రైతాంగమంతా జైలు కొట్టాలి, ప్రజానికమంతా జై కొట్టాలి. ఆంధ్రప్రదేశ్కు రానున్న రోజుల్లో కరువు బారి నుంచి కాపాడేటి కన్నయ్య నాయుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అనుచర గణంతో మంత్రులను వెంటనే అక్కడికి పంపించి తక్షణం చేపట్టాల్సిన చర్యలను ఆలోచించి చాలా ఫాస్ట్గా, అంటే ప్రస్తుతం వరదల సమయంలో భారీగా ప్రాజెక్టులో నీరు ఉన్న సమయంలో ప్రాజెక్టులను ఏర్పాటు చేసి అక్కడ క్రష్ గేట్లను ఏర్పాటు చేయడం అంటే సామాన్య విషయం కాదు. అలాంటి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ముఖ్యమని ధైర్యంతో అధికార యంత్రాంగాన్ని పురామాయించి కార్మికులను
అలాగే సాంకేతిక నిపుణులను అక్కడ పంపించి ఆ డ్యామ్ క్రష్ గేట్లను పూర్తిగా నీరు కిందికి వెళ్లకుండా లాక్ చేయడంలో విజయవంతమయ్యారు. మొత్తానికి ఆపరేషన్ తుంగభద్ర విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రైతాంగం కూడా ఇప్పుడు హ్యాపీ. అందుకే ఈ యొక్క నీటి వృధాను అరికట్టి ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలుగు రాష్ట్రాల యొక్క రైతాంగానికి ఊపిరి పోసినటువంటి కన్నయ్య నాయుడుకు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జై కొట్టాల్సిందే, కృతజ్ఞతలు చెప్పాల్సిందే. థ్యాంక్ యూ చంద్రబాబు, థ్యాంక్ యూ కన్నయ్య నాయుడు.